హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే కొంచెం లేట్ లేచిన. ఇంకా డైరెక్ట్ వంట దగ్గరికి అయితే పోయిన. ఫస్ట్ 7 o'clock లేచిన. నైట్ చెప్పినా కదా, ఇంకో ముందు వీడియోలో చెప్పినా కదా, నైట్ అంతా నొప్పి వచ్చిందని. ఇంకా ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి ఇంకా టీ అయితే తాగి మా వాళ్ళకి పెట్టించిన, మా వారికి. ఇంకా నేనైతే పాలు కూడా తాగేసిన. ఇక్కడైతే ఆలుగడ్డ కర్రీ చేద్దామని అయితే ఆలుగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నా. ఇంకా మెంతం కూర ఉంది, తోటకూర ఉంది, పాలకూర ఉంది, కానీ ఇవేవి చేస్తలేను ఇంకా. అవి అయితే ఇప్పుడైతే ఆలుగడ్డ కట్ చేసుకొని కర్రీ అయితే చేసుకుందాం. తర్వాత బయట ఊడుస్తా. ఇంకేం ఊడవలేను బయట. పైన మాత్రం మా బాబు అయితే క్లీన్ చేసిండు నేను లేచేసరికి. ఇంకా నేను లేచి వంట చేసిన తర్వాత అక్కడైతే ముగ్గు పెట్టేసినప్పుడు. ఎవరన్నా మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి నచ్చిన తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కర్రీ ఇంకా ఆలుగడ్డలు కోసుకున్నా కదా, కర్రీ అయితే రెడీ చేస్తున్నా. ఇంకా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా అక్కడ వస్తలేదు అనేసి ఇక్కడైతే మార్చిన నేను. ఇంకా నూనె వేడైనాక ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఆలుగడ్డ ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ రోజైతే ఇంకా మస్తు పని ఉంది, కానీ ఏది చేస్తలేను. ఇంకా నాకు నొప్పిగానే ఉంది. కానీ లేచిన, ఇంకా బాబు స్కూల్కి వెళ్తాడు అనేసి. ఇక్కడైతే ఇంకా పసుపు వేసుకుంటుంది. ఇప్పుడు పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డలు అయితే వేసుకోవాలి. ఈరోజు ఏం పప్పు చారులు అట్లా ఏం చేస్తలేను. ఈ మధ్యన చారులు కూడా చేస్తలేను ఎక్కువ, పులుపు తినొద్దు అనేసి. చాలా తింటుంటే అప్పుడప్పుడు డైలీ ఏదో ఒక చారు కంపల్సరీ. పప్పే కాకుండా ఏ చారులన్నా చేస్తుంటే, కానీ ఇప్పుడైతే ఈ మధ్యన మొత్తం ఎక్కువ పప్పు చేస్తున్నా. ఇంకా పప్పులు అయితే కొంచెం తక్కువ ఉంటుంది కదా పులుపు అనేసి. ఇక్కడ ఆలుగడ్డలు అయితే ఇంకా కారం, ఉప్పు సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. కలిపి కొన్ని వాటర్ పోసి అయితే ఇంకా మగ్గనియాలి. కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. నేనైతే ఇవి హాట్ వాటర్ ఇందాక కాసినాం మేము తాగడానికి, మిగిలినవి హాట్ వాటర్ అయితే పోసిన. ఇంకా మూత పెట్టి ఉడకనిద్దాం. ఇంకా చూడండి మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు టమాటా వేస్తా. టమాటా కూడా కొంచెం కలుపుకొని ఉడకనిద్దాం. ఇంకా కావాలంటే తర్వాత గ్రేవీ కోసం వాటర్ చూసుకొని పోసుకోవాలి. ఇంకేమీ చారు చేస్తలేను కదా, ఇదే కొంచెం గ్రేవీ టైప్ అయితే చేస్తున్నా నేను వాటర్ పోసి. అక్కడ ఉడుకుతుంది. నైట్ ఇంకెవ్వరు తినలేరు కదా అన్నము. ఇంకా అదైతే పులిహోర చేస్తున్నా ఇప్పుడు. ఇక్కడైతే బొగాని పెట్టుకున్న. అక్కడ కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర వేస్తున్నా. వేసి ఇంకా దించేస్తా. చింతపండు నానలేదనేసి నేనైతే చింతపండు హాట్ వాటర్లో పెట్టి నానబెట్టిన. ఇప్పుడు
అందుకు అది నానినంత వరకు అని కొంచెం కర్రీ దిక్కైతే చూస్తున్నా. ఇప్పుడు ఇంకా ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని పల్లీలు ఎండుమిర్చి వేసుకొని అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. అవంతా రెడీ అయిన తర్వాత నేనైతే కొంచెం ఇంగువ అయితే వేస్తున్నా ఇందులో. కలుపుకోవాలి, లేదంటే ఒకటే సైడు వేగుతాయి అన్నమాట. నేను కొంచెం మినపప్పు శనగపప్పు కూడా వేసిన. ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. గుడిలో ఎట్లా ఉంటుంది ప్రసాదం పులిహోర, సేమ్ అట్లనే వస్తుంది టేస్ట్ అయితే. ఇవి కూడా వేపుకున్న తర్వాత ఇప్పుడైతే చింతపులుసు పోసుకుందాం. ఆయిల్లో పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, కానీ నేను ఒక్కొక్కసారి ఆయిల్ వేస్తా, లేదంటే పులుసు పోసిన తర్వాత వేస్తా. ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్లోనే వేస్తున్నా. కొంచెం అయితే ఇంగువ వేసిన. ఇది కూడా మొత్తం దగ్గరికి మరిగిన తర్వాత ఇక అన్నం వేసి మొత్తం కలుపుకొని కొద్దిసేపు అయితే మొత్తం అన్నం వేడయ్యేంత వరకు కొద్దిసేపు ఒక 5 minutes ఉంచుకొని ఇంకా దించుకోవాలి. మనం చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు కలుపుకోవచ్చు, కానీ అది టేస్ట్ డిఫరెంట్గానే వస్తుంది. అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అన్నం అయితే అక్కడ రెడీ అయిపోయింది. ఇంకా బట్టలు ఉన్నాయి వేస్తున్నాయి ఇప్పుడు. నిన్న కూడా వేయలేదు, ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా 2-3 సార్లు అవుతాయి. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నా. ఇంకా వైట్ డ్రెస్ కూడా ఉన్నాయి, మా బాబువి మా వారివి. బట్టలు వేసి బయట అయితే ఇంకా ముగ్గు పెడుతున్నా. ఫ్రైడే కదా, ఇంకా కడప అంతా క్లీన్ చేసేసి బాబాయ్ తుడిచిండు ఇక్కడ సైడ్, కానీ నేను మాత్రం కడప కడిగి తుడిచి పసుపు అంటించిన తర్వాత ఇంకా ముగ్గు అయితే పెడుతున్నా. కుంకుమ బొట్లు పసుపు ఇంకా ముగ్గు వేసుకొని బట్టలు వేసిన కదా, అవి రెడీ అయిపోయినాయి. ఈ తర్వాత కానీ ఈరోజు ఎక్కువ ఏం పని చేయలేదు. ఇంకా సాయంత్రం అయితే స్నాక్స్కి అటుకుల మిక్చర్ అయితే చేసిన. ఇదేమో సాటర్డే వ్లాగ్. కొంచెం మంచిగా ఉంది ఈరోజు హెల్త్. ఇంకా ఈరోజు అయితే ఇంకా పాప కాలేజీకి వెళ్తుందని ఫస్ట్ అయితే వంట చేస్తున్నా. పప్పు అదేంది కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నా. ఇక్కడ వాటర్ పెట్టేసి పప్పు కూడా ఉడకబెడితే తర్వాత రైస్ కూడా కడిగి పొయ్యి మీద పెట్టుకున్నా. ఇంకా పాలు కూడా పెట్టేసిన. కంపల్సరీ టమాటా అయితే వేస్తాను నేను పప్పులో ఉడికేటప్పుడు, లేదంటే పొంగుతుంది బయటికి. మినిమం వాటర్ చూసుకున్నా పొంగుతుంది. ఇంకా నేనైతే టమాటా కంపల్సరీ వేస్తా, ఎప్పుడో ఒకసారి వేయను. ఇంకా చింతపండు కూడా నానబెట్టుకుని ఇప్పుడైతే కాకరకాయలు కట్ చేసుకుందాం. 3 ఉన్నాయి, 1/2 కిలో తీసుకొచ్చిన. ఈ కర్రీ వేద్దామంటే ఇంకా కర్రీ ఏమొద్దు పప్పు అంచుకుంటుంది అనేసి ఇంకా ఫ్రై చేసిన నేను. మంచిగా రౌండ్ కట్ చేద్దాం అనుకున్నా. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాము. ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నా. ఇప్పుడు మనం చేదు పోవాలంటే ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టాలి. అందులో వాటర్ వస్తుంది, అప్పుడు గట్టిగా పిసుకుతూ ఉండాలి మనం. పిసికి తర్వాత గట్టిగా విండితే చేదు అనేది ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది. అసలు చేదే ఉండదు, చాలా టేస్ట్ ఉంటుంది. కాకరకాయ కాదు ఇది, నార్మల్ ఏదో కర్రీ అన్నట్టు ఉంటుంది, బాగుంటుంది.
మనం వాటర్లో కడిగేసినాం అనుకో అప్పుడు మస్తు చేదవుతుంది కర్రీ. ఇక్కడ పాలు కాగినాయి. ఇవి 1 లీటర్ ఉన్నాయి పాలు. ఇంకా మాకు కొన్ని సపరేట్ తీసుకొని తర్వాత మా వారికి కూడా చాయ్ పెడుతుంది. పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకుందాం. ఇంకా ఆయిల్ వేసుకొని డైరెక్ట్ కాకరకాయ ముక్కలు అయితే వేస్తున్నా నేను, గట్టిగా పిండి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయితేనే చేదు అనేది ఉండదన్నమాట. ఇక్కడైతే రైస్ రెడీ అయిపోయింది. ఇంకా వంపుతున్నా. బాగా రైస్ వంపడమే అలవాటు. ఎప్పుడో ఒకసారి మాత్రమే కుక్కర్లో వండుతా, అది కూడా అర్జెంట్ ఉంటే. లేకపోతే ఎప్పుడైనా కిచిడి చేసినప్పుడు వండుతా. నార్మల్గా అయితే మ్యాక్సిమం బొగాన్లోనే వండుతా నేనైతే. పొడి పొడిగా వస్తుంది అన్నం, అందుకని. అందులో అయితే మెత్తగా అయిపోతుంది. ఇక్కడ కాకరకాయలు కూడా ఫ్రై అవుతున్నాయి. నేనైతే కొంచెం పుట్నాల పొడి వేసిన ఇందులో. పప్పు ఉడికిందో లేదో చూద్దాము. ఉడికింది. ఇప్పుడు ఇంకా పోపు పెట్టుకుందాం ఇంకా పప్పుకి. ఒక బొగాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సరిపడినంత, ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకొని, చార్లలో కంపల్సరీ నేనైతే ఎండుమిర్చి వేస్తాను. ఇంకా తర్వాత అది ఇంకా మెల్లగా స్లోగా అవుతుంది. అదేంటి బాండి వేడి కాలేదు బొగాని. ఇంకా మెల్లగా ఫ్రై అవుతుందని నేను బయటకు వచ్చి చూస్తే ఇంకా తెల్లారలేదు, ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకనే వీడియో షూట్ చేసుకున్నా. ఇంకా కొంచెం చల్లగా కూడా ఉంది బయట ఈరోజు. ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చేసి పోపు అయితే పెడుతున్నా. ఇంకా తర్వాత చింతపండు రసం పప్పు రుద్దుకున్న మంచిగా మెత్తగా. చింతపండు రసం కూడా పోసుకుంటే ఇంకా పప్పు వేసుకున్న తర్వాత. పిల్లలు కూడా ఫేస్ వాష్ చేసేసిర్రు. వాళ్ళకి పాలు ఇచ్చేసిన, పాపకు స్నానం అయిపోయింది, రెడీ అయింది. ఇంకా నేను టిఫిన్ కట్టాలి ఇప్పుడు. పప్పు అయితే మరుగుతుంది ఇక్కడ. కాకరకాయలు అయితే నేను అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి అయితే ఇప్పటిదాకా ఫ్రై చేసిన అనమాట. మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి వేసుకొని ఇంకా కొద్దిసేపు ఉండనిచ్చి మళ్ళీ తర్వాత కొంచెం పుట్నాల పొడి అయితే వేసిన లాస్ట్కి ఫైనల్గా. మంచిగా అయినాయి ఫ్రెండ్స్. పుట్నాల పొడి పల్లీల పొడి కంటే ఇంకా పుట్నాల పొడే కాకరకాయలు మంచిగా ఉంటుంది. ఇంకా బయట కింద పైన ఎక్కడ క్లీన్ చేయలేదు, అవి చెయ్యాలి ఇంకా. పప్పు మరుగుతుంది చూడండి. ఇక్కడ కాకరకాయ కూడా కొంచెం కరివేపాకు వేసుకున్నా. చిన్నగా పెట్టిన మంట కనిపిస్తలేదు అసలు. పుట్నాల పొడి ఒక 2 స్పూన్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొన్ని అయినాయి, అవి 1/2 కిలో ఉన్నాయి కదా, కొన్ని అయినాయి అసలు. పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడిగా బాక్స్లో పోస్తే ఇంకా బాక్స్ అంతా స్మెల్ వస్తుంది, మూతలు ఊసిపోతాయి అనేసి నేనైతే కొంచెం తీసి గాలికైతే పెడతా, చల్లగానికి. ఇప్పుడైతే పాపకి వాటర్ బాటిల్ అయితే నింపుతున్నా. ఇంకా లంచ్ బాక్స్ కూడా కట్టి పెట్టిన.
ఇక్కడైతే స్నాక్స్ పెట్టేసిన. తర్వాత ఇందులో అయితే పప్పు పోస్తా, అక్కడైతే గ్రేప్స్ పెట్టిన, ఇందులో రైస్ పెట్టిన. ఇంకా అన్నీ పెట్టేసి ఆమె తింటుంది. ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత కింద ఊడ్చి మంచిగా వాటర్ తోటి మొత్తం కడిగేసి ముగ్గు అయితే పెట్టేసి పైనకి వచ్చిన. పైన కూడా ఊడ్చి తూడ్చి ముగ్గు అయితే పెట్టేసిన. ఇంకా తర్వాత బెడ్షీట్స్ ఉన్నాయి. ఈరోజు సాటర్డే కదా, ఎప్పుడు సాటర్డే వేస్తా అని చెప్పినా కదా, ఇంకా బెడ్షీట్స్ అయితే వేస్తా ఇప్పుడు. మళ్ళీ బట్టలు కూడా ఉన్నాయి ఇంకా బెడ్షీట్స్ అయిపోయిన తర్వాత. ఇంక ఇల్లు క్లీన్ చేయలేదు, ఇల్లు క్లీన్ చేయాలి ఇంకా. మార్నింగ్ వాళ్ళు వెళ్తే మాత్రం స్కూల్కి కాలేజ్కి బయటికి వెళ్తే మాత్రం కంపల్సరీ 9 వరకు అసలు అటు ఇటు ఎక్కడ పోకుండా కంపల్సరీ ఇలా ఎంబడెంబడే పని ఉంటూనే ఉంటుంది. ఒక పని తర్వాత ఒక పని. బట్టలు వేసేసి ఇప్పుడు ఇల్లు ఊడుస్తుంది ఇంకా. ఈ ఇల్లు ఊడవాలంటే కూడా 1/2 అవర్ పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు తొందరగా ఇట్లా దబ 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 ఊడ్చేస్తే ఒక్కొక్కసారి. ఇక్కడైతే ఈ బట్టలు నిన్నట్టు ఉన్నాయి, మడత పెట్టేయాలి. మొత్తం ఇల్లు క్లీన్ చేయాలంటే అబ్బో చూస్తే ఎంత నీట్గా అనిపిస్తున్నాయి కదా, చాలా దుమ్ము ఉంటుంది. రివర్స్లాగా అనిపిస్తుంది అనమాట దుమ్ము ఇది. నిన్నంతా ఏం పని చేయలేదు ఫ్రెండ్స్. ఇక తిన్న తర్వాత మధ్యాహ్నం పడుకున్నా. ఇంకా బట్టలు వేసేసి సాయంత్రం అయితే ఒక స్నాక్స్ చేసిన అంతే. నిన్నంతా డల్లుగా ఉంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మధ్యాహ్నం ఇవన్నీ అయిపోయిన తర్వాత తిని ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని తర్వాత ఇంకా బెడ్షీట్స్ మార్చిన కదా, ఇవైతే పరిచినాయి ఇప్పుడు. అవి ఉతకడానికి వేసిన కదా, ఇంకా బట్టలు కూడా ఆరేసిన. ఇంకా 2-3 టైమ్స్ అయినాయి. ఇవైతే ఈవినింగ్ ఇల్లు క్లీన్ చేసి మళ్ళీ అంతా బట్టలు తెచ్చి మడత పెట్టేసి నైట్కి అయితే అన్నం వండేసిన. ఇంకా బాబు వచ్చే టైంకి వండిన అన్నము. వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ ఇంకా.